Hi, me Dr. Pratima, Clinical Head and Fertility Consultant at Komali Fertility Center, Ongole. You have seen me doing so many videos of couples who have succeeded in getting pregnancy. వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ చాలా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ కూడా సక్సెస్ స్టోరీ ఆఫ్ అనదర్ కపుల్. ఎవరికైతే మనకు ప్రీవియస్ ఫెయిల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్, బట్ నౌ టుడే ఇట్ హ్యాస్ కమ్ పాజిటివ్. బీటా హెచ్సిజీ is 530. ఇది బేసిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కపుల్ వల్ల కొంచెం ట్రామా కూడా, ఈవెన్ ఫర్ మీ అండ్ ఫర్ ద హాస్పిటల్ స్టాఫ్, ఎవ్రీ వన్ గాట్ ట్రామటైజ్డ్. ఈ పేషెంట్ మన దగ్గరికి 2 years బ్యాక్ వచ్చారు, ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు. సో మెయిన్గా మనము డైరెక్ట్గా ఐవీఎఫ్కి తీసుకున్నాము. ఎందుకంటే మేల్ ఫ్యాక్టర్ వల్ల, అంటే మేల్ ఫ్యాక్టర్ అస్సలు బాగాలేదు. సో కౌంట్ ఈజ్ వెరీ వెరీ లెస్ అండి, 1 million ఉంది అండ్ వెరీ పూర్ స్పర్మ్ మార్ఫాలజీ. సో మనం ఐవీఎఫ్కి తీసుకున్న తర్వాత ఐవీఎఫ్ చేస్తే అంటే లైక్ ఇక్సీ ప్రాసెస్ చేసాము. ఎంబ్రియాలజిస్ట్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు, బికాస్ ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు గెట్ గుడ్ మార్ఫాలజికల్లీ నార్మల్ స్పర్మ్స్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. ఫైనలీ బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ గాట్ 6 embryos వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ 6 embryo మనం ప్రీవియస్ ట్రాన్స్ఫర్స్ చేస్తే ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి నెగిటివ్. సో అప్పుడు నెగిటివ్ కూడా మనం ఆ ట్రాన్స్ఫర్స్ కూడా పేషెంట్కి ఎలా చేసాము అంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనీ కూడా పే చేయకపోయినా వీ హ్యావ్ కెప్ట్ హర్ అండర్ డ్యూ అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ షీ హ్యాస్ పెయిడ్ ద అమౌంట్. బట్ మనం ఏంటంటే ఫస్ట్ పేషెంట్ ప్రయారిటీ అని చెప్పి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేసాము. బట్ ఫర్ ద నెక్స్ట్ 2 years పేషెంట్ డింట్ టర్న్ అప్. 2 years తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాము అని వచ్చారు. సో ద కపుల్ ఈ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లోనే మేము ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ చేసుకొని విల్ కమ్ హియర్ అని చెప్పారు. సో ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అంతా చేయించుకున్నారు. అక్కడ ఫర్ 1 or 2 cycles ఆఫ్ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్కి దే హ్యావ్ స్పెంట్ అరౌండ్ 20,000 స్పెండ్ చేశారు. సో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అండ్ వీ హ్యావ్ మేడ్ దెమ్ టు పే ఫ్రీజింగ్ ఛార్జెస్. బట్ ద కపుల్ రిక్వెస్టెడ్, ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ కన్సెషన్ అని. వీ హ్యావ్ గివెన్ కన్సెషన్ ఇచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాము. బట్ ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్సో ఈవెన్ దే స్టార్టెడ్ అబ్యూజింగ్ అవర్ స్టాఫ్ అనమాట. అంటే డిశ్చార్జ్ సమ్మరీస్ ఇచ్చినప్పుడు కూడా పేషెంట్కి ఈ జిరాక్స్ పేపర్స్ కోసం మేము అక్కడి నుంచి వచ్చిందని దే స్టార్టెడ్ అబ్యూజింగ్ అవర్ స్టాఫ్ అండ్ దే హ్యావ్ సీన్ ద బోర్డ్స్ ఆఫ్ అస్ లైక్ యూ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్ జాబ్ అని దే స్టార్టెడ్ కర్సింగ్ అస్. ఫైనలీ బట్ డాక్టర్ అనేవాడు ఎప్పుడు పేషెంట్కి మంచి చేయాలని ఆలోచిస్తారు. సో మనం అవన్నీ ఏం పట్టించుకోకుండా, ఐ హ్యావ్ నాట్ బీన్ బయాస్డ్ బై ఆల్ దోస్ థింగ్స్. నేను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ట్రాన్స్ఫర్ అనేది పాజిటివ్ వచ్చింది. ఈవెన్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఎవరైనా అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ డాక్టర్కి చూపిస్తే, సో వాట్ అండ్ ఆల్ ఈస్ హ్యాపెండ్ ఈజ్ ఓకే అన్నట్టు మనము విల్ ఆల్సో బీ హ్యాపీ, ఈవెన్ ద స్టాఫ్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. పాజిటివ్ వచ్చిన తర్వాత అంటే వీ గాట్ ఓన్లీ ద పాజిటివ్ రిజల్ట్స్. నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నప్పుడు ఆ టెస్ట్ చేయలేదు వాళ్ళు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత చేశారు. ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ చాయిస్ అండి. పాజిటివ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బీన్ టెస్ట్ 9th చేశారు. ఈ నౌ టుడే ఈజ్ ఆల్మోస్ట్ 15th. ఇంతవరకు పేషెంట్ డీన్ టర్న్ అప్ ఓన్లీ. సో ఇలా చేసినందువల్ల మీకు డాక్టర్ ఒకవేళ హార్మ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు కదా. ఎంబ్రియో ఇలా చేస్తున్నారు, ఇంత ట్రామాటైజ్ చేస్తున్నారు అని చెప్పి హార్మ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. బట్ యాజ్ ఎ డాక్టర్గా పేషెంట్కి ఎప్పుడు మంచి చేయాలనుకుంటాము. ఈవెన్ స్టాఫ్నే కాదు, షీ స్టార్టెడ్ అబ్యూజింగ్ మీ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్ వితౌట్ ఎంక్వైరింగ్ ఎనీథింగ్ అండ్ ఆల్. షీ స్టార్టెడ్ అబ్యూజింగ్ మీ ఆల్సో బికాస్ ప్రీవియస్ ట్రాన్స్ఫర్స్ హెస్ బీన్ నెగిటివ్. మెయిన్ మీరు ఏమి యాక్సెప్ట్ చేయాలంటే, డాక్టర్ ఎప్పుడు పేషెంట్కి హార్మ్ చేయాలనుకోరు. పాజిటివ్ వస్తే మాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఒకటి ఏంటంటే, సక్సెస్ రేట్స్ అనేది ఓన్లీ డాక్టర్ మీదే డిపెండ్ అవ్వదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఫ్యాక్టర్స్. హౌ ఆర్ యువర్ ఎంబ్రియోస్, ఎవ్రీథింగ్ అనేది మీ ఫ్యాక్టర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో నేను ఈ వీడియో ద్వారా వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఈస్, మీరు ట్రస్ట్ చేస్తేనే హాస్పిటల్కి వెళ్ళండి. మీకు ఎవరు ట్రస్ట్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బట్ డోంట్ షో యువర్ యాటిట్యూడ్స్ ఇన్ ద హాస్పిటల్. ఓకేనా? ఇలా చేస్తే మనకి ఏంటంటే, పేషెంట్కి ఏదైనా మంచి చేయాలి, కొంచెం లో కాస్ట్లో చేయాలి అన్న ఆలోచన కూడా, ఓకే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఇలానే అంటారు, పేషెంట్ ఈజ్ పేషెంట్ అనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. కానీ వీ వోంట్ టేక్ దట్ టు ద హార్ట్. సో దిస్ వీడియో ఈస్ ఫర్ దోస్ పీపుల్ who are not trusting the hospitals and going అని I want to tell. ఈ కపుల్ సెకండ్ ఒపీనియన్ కోసం they went to Chennai. సో I don't want to mention the name. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే, మీకు ఇంకెక్కడ సెంటర్స్ దొరకలేదా, మీరు ఒంగోలులోనే వెళ్ళి ఎందుకు చేయించుకోవాలి, అక్కడ ఎలా ఉంటాయి సక్సెస్ రేట్స్, దట్ ఈజ్ ఏ వెరీ స్మాల్ టౌన్ అని చెప్పి కామెంట్ చేశారని పేషెంట్ నాకు చెప్పారు. సో
పేషెంట్ చెప్పారా లేదు నిజంగానే డాక్టర్ అన్నారా, ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ వర్డ్స్, బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, see Ongole might be a small town, but we have kept all the facilities for regarding for అంటే లైక్ ఏదైతే ఫర్టిలిటీ కావాల్సినవో అన్ని ఫెసిలిటీస్, ల్యాబ్ విచ్ ఈస్ ఆన్ పార్ విత్ ద స్టాండర్డ్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎ క్వాలిఫైడ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ క్వాలిఫైడ్ fertility consultant. I'm Dr. Pratima. So we are practicing for the past 4 to 5 years with good success rates andi, and you should appreciate us. ఇంత చిన్న ఊర్లో అని చెప్పి కామెంట్ చేశారు కదా, అండ్ అవర్ సక్సెస్ రేట్స్ ఆర్ అన్ పార్, లైక్ 70 to 75 నేను సక్సెస్ రేట్స్ ఇవ్వగలుగుతున్నాను. కొన్ని మంత్స్ లో ఐఎమ్ గివింగ్ ఏ సక్సెస్ రేట్స్ ఆఫ్ అరౌండ్ 80% ఆల్సో నేను ఇవ్వగలుగుతున్నాను. So I want to tell through this video those who have commented that this is a very small center, why you got that done in Ongole and cheppi who has uttered ani vallaki nenu I want to tell those people that we got the positive result for this patient.